వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమం మనం ఈరోజు 23వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. శ్రీరామకృష్ణ కర్ణామృతాన్ని సంస్కృతంలో ఒట్టూరి బాలభట్ట గారు రాశారని, దాన్ని ఇంగ్లీష్లోకి స్వామి తపస్యానంద అనువదించారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. తెలుగులో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సత్యేంద్ర ప్రసాద్ రాయ్ గారు చేశారు. చాలా గొప్పగా, అద్భుతంగా, అపూర్వమైనటువంటి శ్లోకాలు, 280 శ్లోకాలు, 10 సర్గలతో ఉన్నది ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతం. చతుర్థ సర్గ పూర్తి చేసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో, ఈ 23వ ఎపిసోడ్లో. శ్రీరామకృష్ణులే శరణాగతి అనేటువంటి చతుర్థ సర్గాలో ఇప్పుడు మనం 112వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. అనన్యగతికం దీనం త్వత్పాదం శరణం గతం భగవన్నాత్మసాత్కృత్య కృపయానుగ్రహాణ మాం. స్వామి, నువ్వు తప్ప అన్యులెవ్వరూ నన్ను రక్షించలేరు. దీనుడినై నీ పాదాలను ఆశ్రయించి శరణు కోరుతున్నాను స్వామి. కృపతో నన్ను నీవాడిగా స్వీకరించి అనుగ్రహించు అని ఈ శ్లోకానికి భావం. కామాది దుర్గుణ చిరంతన సేవనేన దుర్వాసితం మలిన గంధమయం మనో మే త్వత్పాద పంకజ నిరంతర చింతనేన సంశోధ్యతే కరుణయా సురభీకరిష్యే. త్వత్పాద పంకజ నిరంతర చింతనేన సంశోధ్యతే కరుణయా సురభీకరిష్యే. ఈ శ్లోకానికి అర్థం చూద్దాం. 113వ శ్లోకం. చిరకాలం కామము మొదలైన ఇంద్రియ విషయాలతోనూ వాటి భోగంతోనూ నా మనస్సు దుర్గంధభూయిష్టమైంది స్వామి. ఇక నిరంతరం నీ పాద పంకజాలను చింతన చేస్తూ నా మనస్సుని పరిమళభరితం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. అంటే ఇంద్రియాల యొక్క ఆకర్షణ శక్తికి లోబడిపోయి ఆ ఇంద్రియాలు ఎటువైపు తరిమితే అటువైపు పరిగెత్తిపోయేటువంటి జీవుడు ఇప్పుడు ఏదో పూర్వజన్మ సుకృతం వలన లభించినటువంటి కొద్దిపాటి బుద్ధితో, జ్ఞానంతో తెలుసుకున్నాడు, అయ్యయ్యో ఇంతకాలం వ్యర్థమైపోయిందే, ఎన్ని రకాలుగా ఈ ఇంద్రియ ఆకర్షణలకి నేను లోనైపోయాను, ఇప్పటికైనా కనీసం ఆ భగవత్ చింతనలో గడుపుతాను అనేటువంటి దృఢ సంకల్పం ఒక సాధకుడిలో ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే చాలా గొప్పగా ఆ మార్గంలోకి అద్భుతంగా ముందుకు వెళ్ళిపోగలడు. భగవంతుడి కరుణ అతనిపైన ప్రసరిస్తుందన్నది నిర్వివాదమైనటువంటి అంశం. అట్లాగా అంటున్నాడు ఈ శ్లోకంలో. మనము ప్రతి ఏకాదశికి భక్తులారా, ఆత్మీయులారా, మన రామకృష్ణ మఠ సంస్థల్లో శ్రీరామనామ సంకీర్తనం చేస్తాం ఏకాదశికి. అందులో తులసీదాసు రచించినటువంటి
రామచరితమానస్లో ఒక శ్లోకం తీసుకొని కూర్పు చేశారు. జయ జయ హారతి తుమ్హార అనేటువంటి కబీరదాసు రచనతో ప్రారంభమవుతుంది మన రామనామ సంకీర్తనం. తర్వాత ఈ శ్లోకం వస్తుంది. ఎట్లా రకరకాల వాటిల్ని మేళవించి కూర్పు చేశారు మన మఠాలలో, ఆశ్రమాల్లో. అందులో ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం చూడండి ఎంత దివ్యంగా ఉంటుందో. నాన్యా స్పృహా రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవా అఖిలాంతరాత్మా భక్తిం ప్రయచ్ఛ రఘుపుంగవా నిర్భరా మే కామాదిదోషరహితం కురు మానసం చ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఎంత అద్భుతమైన భావం ఉంటుందంటే ఈ శ్లోకంలో. అఖిలాంతరాత్మవైనటువంటి సర్వాంతర్యామివైనటువంటి ఓ రామా, నిజం చెప్తున్నానయ్యా, సత్యం వదామిచ, సత్యం చెప్తున్నాను. నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది. నీ పట్ల అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా ఆ భక్తి ఒక్కటే నాలో ఉండాలి. కామాది దోషరహితం కురు మానసం. ఈ కామం అనేటువంటి దోషాన్ని లేకుండా నా మనస్సులోంచి తీసేసి నాకు ఆ విధమైనటువంటి పరిస్థితి నీవు. కామాది దోషరహితం కురు మానసం చ, నా మనస్సును ఆ విధంగా చెయ్యి. ఆ భక్తి భావన, అదృఢమైనటువంటి భక్తి భావన భక్తి తప్పిస్తే నాలో ఇంకేమీ ఉండకూడదు. ఈ కోరికే నిరంతరం నా మదిలో మెదులుతున్నది. సత్యం చెప్తున్నాను. ఆ కోరిక నిరంతరం మనకి మెదిలితే అంతకంటే కావాల్సింది ఏముందండి? ఆ విధమైన దివ్యమైనటువంటి భావం కలిగిన ఈ శ్లోకం భలే అపూర్వమైనది, శక్తివంతమైనది. ఈ శ్లోకాన్ని మరింత మననం చేసుకుంటే, ధ్యానం చేస్తే ఎంత దివ్యమైనటువంటి ఆనందం లభిస్తుందో చెప్పలేం. ఆ విధంగా ఉంది ఈ శ్లోకంలోని భావం. ఇక 114 అన్నాగతస్య న పునర్జననం భవేదిత్యుక్తి స్తవైవ ముఖతః ప్రథమం ప్రవృత్తా ఆమ్రేడితా తదను తావక శిష్యవర్గైరుచ్చైః ప్రహర్షయతి మాం తవ దాసదాసం ఆమ్రేడితా తదను తావక శిష్యవర్గైరుచ్చైః ప్రహర్షయతి మాం తవ దాసదాసం. నన్ను ఆశ్రయించిన వారికి ఇదే చివరి జన్మ అన్న అభయము మొట్టమొదట నీ నోటి నుంచి, మళ్ళీ తర్వాత నీ శిష్యుల నుంచి మళ్ళీ విన్న నేను నీ దాసానుదాసుడినై అమితానందాన్ని పొందుతున్నాను. గురుమహారాజు చాలా గొప్పగా చెప్తారు. ఎవరైతే సరే చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా ఒక్కసారన్నా భగవంతుడిని ఆరాధించి ఉంటారో, నమస్కరించి ఉంటారో, పూజించి ఉంటారో, వాళ్ళందరూ తప్పనిసరిగా ఇక్కడికి, దీని దగ్గరికి అంటే తన దగ్గరికి వచ్చి తీరుతారు. వాళ్ళకి ఇదే చివరి జన్మ అని చెప్పారు కదా. ఎంత దివ్యమండి, ఎంత సాధికారికంగా చెప్పారు గురుమహారాజు, నా తండ్రి గురుదేవులు. కాబట్టి పుణ్యాత్ములు, ధన్యాత్ములు అయినటువంటి మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎంతో చిత్తశుద్ధి ఉంటే కానీ, జన్మల పాపాలన్నీ ప్రక్షాళనమై ఉంటే కానీ ఈ రామకృష్ణుల వారిని పట్టుకోలేరు. అది తథ్యం. ఇదే భావాన్ని ఈ ముందు ఒక చోట కూడా శ్లోకంలో చెప్తున్నారు. ఎంత బాగుంటుందో చూడండి. ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతంలోదే ఈ శ్లోకం భలే ఉంటుంది చూడండి ఆత్మీయులారా. కళ్యాణానాం సుధాంభోనిధిం ఉపనిషదాముజ్వల చిత్రభానుం నానాధర్మద్రుమాణాం నవఘనమఖిల శ్రేయసాం కామధేనుం.
యోగీంద్రాణాం సమాధిం ప్రణయజనదృశాం సచిదానందచంద్రం శాంతం శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే. శాంతం శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే. ఇది మొట్టమొదటి సర్గంలోని చిట్ట చివరి శ్లోకం. శ్రీరామకృష్ణుల మహద్వైభవం అన్న పేరుతో ఉంటుంది మొదటి సర్గ. ఏం అద్భుతం అండి, మహద్వైభవం. నిజంగా ఆ వైభవాన్నంతా ఈ 41 శ్లోకాల్లో పెట్టాడు మహానుభావుడు, ఆ తండ్రి, ఆ రచయిత. చూడండి ఎంత అపూర్వమైన భావం. శుభములకు నిధి అయినటువంటి అమృత సముద్రం ఎవరు? శ్రీరామకృష్ణులు. ఉపనిషత్తులను వెలిగించే ఉజ్వల భాస్కరుడంట. చెప్తారు కదా, ఉపనిషత్తుల యొక్క కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి ఆ సాధన ఫలితం అంతా కూడా రామకృష్ణుల్లో మూర్తి భవించింది. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలని వెలిగించేశాడు ఆయన, ఉజ్వల భాస్కరుడు. అదంతా థీరీ ప్రాక్టికల్స్ ఎక్కడ? ఇదిగో రామకృష్ణుల వారిలో కనిపిస్తాయి మనకి ఆ ప్రాక్టికల్స్, ఆ ప్రభావం అంతా కూడా. అప్పుడెప్పుడో ఋషుల్లో కనిపిస్తే నేటి మహారుషి, మహాచార్యుడు, మహాపరమహంస, మహాగురువు, మహాపురుషుడు, అవతార పురుషుడు, సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి రామకృష్ణ వారిలో ఈ ఉపనిషత్తుల సత్యాలన్నింటినీ భాషింపజేసేటువంటి ఆ దివ్యత్వము అలాగా ఉజ్వల భాస్కరుడిలాగా ఉందట. ఉపనిషత్తుల్ని వెలిగించే ఉజ్వల భాస్కరుడు. అబ్బా, ఇది ఇంకా భలే ఉంది చూడండి. వివిధ మత ధర్మ వృక్షాలను పోషించే నీలి మేఘమంట. ఉపనిషదాముజ్వల చిత్రభానుం అని అయిపోయింది. నానాధర్మ ద్రుమాణం నవఘనం అంటే మేఘం, నల్లటి మేఘం. నానాధర్మ ద్రుమాణం, ద్రుమం అంటే వృక్షం, చెట్టు. నానాధర్మములు, నానా సిద్ధాంతములు, నానా విధములైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు, సంప్రదాయాలు, ఈ ధర్మాలు, మత ధర్మాలు, వీటన్నిటినీ వృక్షాలతో పోలుస్తూ, ఈ వృక్షాలు బ్రతకాలంటే ఏమిటి ప్రధాన కారణము? ఇది మనకి జలం. ఆ వీటిల్ని పోషించేటువంటి నీలిమేఘం అంట మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పాడండి. అలంకారం ఇది చూడండి, పోలుస్తున్నాడు. వివిధ మత ధర్మ వృక్షాలను పోషించే నీలిమేఘం. ఆధ్యాత్మిక చరిత్రలో ఏ దివ్య పురుషుడు చేయనటువంటి మహాసాధనలు ఎన్ని చేశాడు. కాబట్టి వివిధ మత ధర్మ వృక్షాలను పోషించే నీలిమేఘం. ఈ శ్లోకం భలే ఉంటుందండి. సకల శ్రేయస్సులు కురిపించే కామధేను అంట. అఖిల శ్రేయసాం కామధేనువు ఆయనే, కల్పతరువు ఆయనే. యోగీంద్రులు కోరుకునే తురీయ సమాధి అనుభవము. అబ్బో, ఇది ఇంకా అద్భుతం కదా. యోగీంద్రాణం సమాధిం ప్రణయ సమాధిం అంటే యోగీంద్రులు కోరుకునేటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి అయిన ఆ తురీయ సమాధి అనుభవం ఎక్కడ దివ్యంగా లభిస్తుంది. అబ్బో, అర్ధబాహ్య సమాధి, ఎన్ని రకాల సమాధి అనుభవాలన్నింటినీ వర్ణిస్తారు శారదానంద స్వామి రామకృష్ణుల వారి చరిత్రకు సంబంధించిన సమగ్ర సప్రామాణిక జీవిత గాథ అన్నటువంటి పుస్తకంలో ఒక శిష్యుడు అడుగుతాడు, ఇన్ని సమాధులన్నీ ఇంత అద్భుతంగా వర్ణించారే, మీకు అవన్నీ అనుభవంలోకి వచ్చాయా అని అడుగుతాడు. ఒక్క నిమిషం గమ్మునే ఉంటారు ఆయన. నాకు అనుభవంలోనికి రానిది ఏది నేను రాయలేదు. మేమందరం ఏం నేర్చుకున్నాం అనుకుంటున్నావో రామకృష్ణుల వారి దగ్గర. ఆయన దగ్గరికి పోయి ఈ అనుభవాల్ని పొందకుండా ఉంటామా అని ఎంత గొప్పగా చెప్తారు శారదానంద స్వామి. ఆ విధంగా తురీయ సమాధి అనుభవం. ఆయన ఎవరు? గురుదేవులు. ప్రేమ భక్తుల కన్నులు వెలిగించే సచ్చిదానంద చంద్రం. ఇక అపూర్వమైనటువంటి మానసిక ఉద్వేగము, ఒక ఆర్ద్రత స్వభావము కలిగినటువంటి భక్తులున్నారే, ప్రేమ పండిపోయినటువంటి భక్తి, ఆ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తత్వంతో ఉంటారే భగవంతుడి పట్ల, అటువంటి వాళ్ళ కన్నుల్ని వెలిగించే సచ్చిదానంద చంద్రము. ఎంత బాగా చెప్పాడు. చంద్రుడంటే ఒక ప్రశాంతంగా, సౌమ్యంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఒక అపూర్వమైన భక్తి పారవస్య భావాన్నంతా కూడా ఆయనలో చూస్తాం కదా. దాన్నంతా ఇందులో చేర్చిపెట్టాడు. ఏది? ప్రణయజన దృశాం సచ్చిదానంద చంద్రం. తర్వాత శాంతం శ్రీరామకృష్ణం, శాంతస్వరూపుడు ఆయన. శాంతం అంటే ఏమిటండి? కోపం లేకుండా ఉండేది శాంతం కాదు, నా తలకాయ. ఆ శాంతం వేరు. ఇక్కడ చెప్పే శాంతము
మానసిక అలజడులు, వికారాలు, ఉద్వేగాలు, భావ తీవ్రతలు అన్నీ అణిగిపోయి ఆ ఏవీ లేనటువంటి నిశ్చలమైనటువంటి నిరామయమైనటువంటి ఒకానొక శాంత స్థితి, అదే మనకి అందుకోవలసినటువంటి స్థితి. శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్పినటువంటి త్యాగరాజస్వామి కృతిలో ఆయన ఈ భావంతో చెప్పాడు, శాంతం లేకపోతే సౌఖ్యం లేదు అని. కాబట్టి అటువంటి శాంత స్వరూపుడైన శ్రీరామకృష్ణుణ్ణి కోట్లాది జనులలో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే భజిస్తున్నారు. ఈ అంశము, ఈ పాయింట్ కోసం ఈ శ్లోకం చెప్పుకున్నాం. ఏంటి, శ్రీరామకృష్ణుడు ఎటువంటి వాడు అనేటువంటి ఉపమానాలన్నీ పైన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అటువంటి శ్రీరామకృష్ణుణ్ణి కోట్లాది జనుల్లో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే భజిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అర్థం కాకపోయినా ఆకర్షణలోకి వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులు, క్రమంగా అర్థం చేసుకుంటారు. ఇక పూర్తిగా వారి ధ్యాసలో, వారి ధ్యానంలో లయించిపోయిన వాళ్ళు ఎంత భాగ్యవంతులు. అటువంటి భాగ్యవంతుడే ఈ రచయిత, లేకపోతే ఇంత రాయగలుగుతారు ఆయన. అటువంటి భాగ్యంలో కొద్దో గొప్ప పొందిన వాళ్ళమే మనమందరము కూడా. అటువంటి భాగ్యవంతులైన మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అటువంటి మహాభాగ్యవంతులు సేవ చేసుకోవడానికి వీలుగా ఆ మహాపరబ్రహ్మని, ఈ ఆధునికమైనటువంటి యుగాచార్యుడికి మందిరాన్ని నిర్మించి సేవలు చేసుకుంటున్నటువంటి సమస్తమైనటువంటి సమితులు, మఠాలు, అబ్బా ఎంత దివ్యంగా విరాజిల్లుతోంది ఈ రామకృష్ణ సంస్కృతి ధార అనేది. నిరవధికంగా, అవిచ్ఛిన్నంగా ఇలా సాగిపోవాలని, సనాతన ధార్మిక సత్యాలని జనుల హృదయాల్లో ప్రతిష్ఠించాలని, ఆధ్యాత్మిక దివ్య చైతన్యాన్ని అందరిలో మేల్కొల్పాలని, అర్హులైన వారందరూ ఇక్కడికి వచ్చి తీరుతారనే దృఢ నమ్మకంతో, భక్తితో అందరికీ శిరస్సు వంచి నమస్కరిద్దాం. అలాగా 114వ శ్లోకం చెప్పుకున్నాం. ఇక 115 శ్రద్ధాదిభిర్విరహితేన మయా కృతైషా స్వల్పాపితే చరణతామరసానుసేవా మచ్చిత్తరంగమఖిలం శిశిరీకరోతి మజ్జీవితం చ సకలం సురభీకరోతి. తండ్రి, గాఢమైన శ్రద్ధ లేకపోయినా నా ఈ స్వల్పమైన నీ చరణాలను సేవించుకోవడం అనేటువంటి సేవ చేశానే, ఏది ఈ స్తుతిని రచించడం అనేటువంటి సేవ చేశానే అని రచయిత చెప్పుకుంటున్నాడు. నా అంతరంగంలో పరమశాంతిని నింపి ఈ సాధన నా జీవితాన్ని పరిమళభరితము ధన్యము చేసింది. మన జీవితాల్ని కూడా పరిమళభరితము ధన్యము చేయాలనే మనము ఈ కార్యక్రమానికి ఉపక్రమించాము. ఆత్మీయులారా, శ్రీరామకృష్ణ కర్ణామృతంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆ సాహిత్యపు అపూర్వమైన రామణీయకతని, ఆ భక్తిని, శ్రీరామకృష్ణుల మహద్వైభవాన్ని వివిధ విశేషాలతో వర్ణించేటువంటి ఈ అపూర్వమైన శ్లోకాల ద్వారా రామకృష్ణుల వారిని మరింత ధ్యానించుకోవడానికి దివ్యంగా ఉంటుందని, అది మన అంతరంగాన్ని పరమశాంతితో నింపి మన జీవితాలంతటిని కూడా పరిమళభరితము ధన్యము చేస్తుందనేటువంటి ఆకాంక్షతో, ఆశతో, ఆర్తితో, ఆరాటంతో మనము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. వింటున్నా, చెప్తున్నా మనమందరము కూడా శ్రీరామకృష్ణుల వారి కృపకి పాత్రులమవుదముగాక. మూర్తిత్రయం యొక్క దీవెనలు మనపై వర్షించుగాక. వారి తేజస్సు మనల్ని ఆవహించుగాక. అలాగా 116వ శ్లోకానికి వెళ్దాం. ప్రాప్తం మయా విబుధ దుర్లభ భాగధేయం పాతుం గదాధర కథామృతమేకవారం యస్మాదలబ్ధ పురుషార్థ చతుష్టయస్యాప్యత్యంత శోభన మభూజననం మమైతత్. యస్మాదలబ్ధ పురుషార్థ చతుష్టయస్యా అప్యత్యంత శోభనమభుజననం మమైతత్. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు లభించకపోయినా ఈ భూమి మీద
నా జన్మ ధన్యమైనదే. ఎందుకంటే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి గదాధరుడి జీవితం, బోధనలు ఒక్కసారైనా అధ్యయనం చేసే భాగ్యం నాకు లభించింది. అబ్బాయి ఎంత గొప్పగా చెప్పాడండి. సాధారణంగా ఒక మనిషికి జయం అన్నది ఎప్పుడు కలుగుతుంది? మహాభారతం యొక్క ఇంకొక పేరు జయం అని చెప్తారు కదా. అసలు ఇప్పుడు చెప్పేటువంటి సక్సెస్ ఫార్ములాస్ అన్నీ కాదు, పక్కన పెట్టాల్సిందే. మనిషికి ఎప్పుడయ్యా అసలైన జయం లభిస్తుంది అని అంటే ఈ పురుషార్థాలని సాధించినప్పుడు మాత్రమే అతనికి జయము లభించినట్లు అసలైనటువంటి జయం అది. కానీ ఈ 4 పురుషార్థాలు నాకు లభించకపోయినా పర్వాలేదు పోవయ్యా. ఎందుకు? గదాధరుడి యొక్క జీవితము, ఆయన బోధనలు, ఆయన ఉపదేశాలు, ఆయన జీవిత చరిత్రలో ఉన్నటువంటి అపూర్వమైన సన్నివేశాలు, సంఘటనలు, ఆ శిష్యులతో ఆయన సలిపిన లీలలు, ఆయనని ఆశ్రయించుకున్న మహాభక్తులు, తరించిపోయిన విధానాలు, ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని చరిత్రలు సాక్ష్యంగా మనకి లభిస్తున్నాయి. అపూర్వంగా మన అదృష్టం కొద్దీ దొరుకుతున్నాయి. అవన్నీ ఒక్కసారి చదువుకున్నాను కదా, చాలు పోవయ్యా నాకు ఆ భాగ్యము. నాకెందుకు ఇంకా ఈ పురుషార్థాలు ఏవీ లేకపోయినా నాకు నష్టమేం లేదు అనేటువంటి ఒక అర్థము, అన్నీ ఇందులోనే ఇమిడి ఉన్నాయని ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. అటువంటి అద్భుతమైన శ్లోకం. సిద్ధోస్మి ధన్య పురుషోస్మి మహాజనోస్మి యత్తే పదాంబుజమిలత్ తులసీ సుగంధం దుష్ప్రాపమల్ప తపసాం శృతిభిర్వి మృగ్యమాఘ్రాయ హంత పులకోద్గమ మన్వభూవం. దుష్ప్రాపమల్ప తపసాం శృతిభిర్వి మృగ్యమాఘ్రాయ హంత పులకోద్గమ మన్వభూవం. గురుదేవా, నీ పాదపద్మాల చెంత ఉన్న తులసీదళ సుగంధం అల్పతపస్సులు పొందలేరు, దానిని వేదాలు సైతం నిర్దిష్టంగా తెలపలేవు. ఆ భాగ్యాన్ని పొందిన నేను సిద్ధుడిని, ధన్యుడిని, మహాపురుషుడిని. ఇక్కడ రామకృష్ణుల వారి యొక్క సేవలో తరించిపోవడము మనిషికి ఎంత ఉత్కృష్టమైన స్థితిని ఇస్తుందో చెప్పేటువంటి విధానం, పద్ధతి ఈ శ్లోకంలో ఉంది. అంశము ఏమిటి? నేను సిద్ధుడిని, నేను ధన్యుడిని, మహాపురుషుడినయ్యా. సామాన్యమైన తపస్సులు చేసేవాళ్ళు ఎవరు ఈ గొప్ప భాగ్యాన్ని పొందలేరు. వేదాలు కూడా ఈ విషయాన్ని తెలియజేయలేవు. నేనంతటి భాగ్యాన్ని పొందానయ్యా. ఏమిటా భాగ్యం అంటే నీ పాదపద్మాల దగ్గర ఉన్న తులసీదళ సుగంధం. అబ్బా, ఎంత గొప్పగా చెప్పాడు. పాదపద్మాల దగ్గర ఏముంటుంది? సాధారణంగా అది ఒక సమయం గడిచిపోయిన తర్వాత నిర్మాల్యమైపోతుంది. నిర్మాల్యం అంటే మనము తీసివేయవలసినటువంటి పూజా పుష్పాలు, బిల్వపత్రాలు కావచ్చు, తులసి కావచ్చు, నానా విధాలైనటువంటి పుష్పాలు కావచ్చు. ఆ పుష్పాలతో పూజించడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అండి. అసలు ఒక సంస్కృతి పుష్పాలు, పుష్ప చింతామణి అనుకుంటా ఒక పుస్తకం, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. అంటే ఏ దేవుడికి ఏ పుష్పములు ప్రీతికరమైనటువంటివి అనేటువంటిది మనకు ఒక శాస్త్రం ఉంది. గురు మహారాజుకి ఒకసారి ఆయనకి పూలు సేకరించి మాలలు కట్టడం ఎంత ప్రీతో చెప్పలేం. ఆ సేవలో తరించిపోయేవారు, పులకించిపోయేవారు, పాటలు పాడుకుంటూ పూలు కట్టేవారు. శారదమ్మ తల్లి కూడా అంతే. అమ్మ ఒకసారి తెల్లటి మల్లె మొగ్గలు చక్కగా మధ్యలో మందారం మొగ్గలు 2 కూర్చి బాగా చిక్కగా కట్టి నీళ్ళలో నానబెట్టి తర్వాత పంపారంట కాళికమ్మ మీకి వేయడం కోసం. అప్పుడు అవి బాగా విచ్చుకున్నాయి. ఆ నల్లటి విగ్రహంలో కాళికమ్మ తల్లికి ఇది ఎంత శోభనిచ్చిందో, ఎంత అందంగా ఉందో చెప్పలేం. ఆ పూలమాల గురుదేవులు చూశారు, పులకించిపోయారు. అబ్బా, ఎంత బాగుంది అని. ఆయనలో ఎంత గొప్ప చిన్న అంశాన్ని పట్టుకునే పరిశీలనాత్మక దృష్టి ఉందో అంతగా చిన్న సౌందర్యాన్ని కూడా అపూర్వంగా అనుభూతి చెందే ఒక గొప్ప రసజ్ఞత ఉంది కదా. అదే అమ్మను కోరుకుంటారు కదా, రసహీనుడిగా నన్ను చేయకమ్మా అని కోరుకుంటాడు తండ్రి. అలాగా ఎవరు కట్టారు అని తెలుసుకొని శారదమ్మ అని చెప్పేటప్పటికి ఆమెను ఇక్కడికి తీసుకురండి, ఆమె కూడా ఇది చూస్తుంది అని చెప్తారు గురుదేవులు. అమ్మ వచ్చింది. అబ్బో, అమ్మకి ఎంత సిగ్గు. అయ్యోయ్యో, గురుదేవులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఎలాగ వీళ్ళందరూ ముందు పోయేదని అక్కడెక్కడో ఇంకొక మెట్ల మీద ఎక్కబోయిందంట అమ్మ. అయ్యో, అటు వెళ్ళకు, అక్కడ ఒకసారి ఇంతకు ముందే జారి పడ్డారు, వద్దు ఇలాగేరా, ఇక్కడి నుంచే వచ్చి చూడు అని చెప్పారంట. చూడండి, ఇంకొకటి గురుదేవులు
తండ్రి గారు క్షుదీరామ్ గారు దేవతా పూజకి పూలను కోసుకోవడానికి చెట్ల దగ్గరికి వెళితే సాక్షాత్తు శీతలాదేవి అమ్మ చిన్న బాలిక రూపంలో వచ్చి ఆ పూల కొమ్మలన్నీ వంచి అందించేటట్లు నవ్వుతూ ఇచ్చేదంట క్షుదీరామ్ గారికి. ఎంత గొప్ప మహాద్భుతమైన విషయాలండి. ఒక మహా ఋషిగా చూస్తారు కదా కామార్పకులందరూ కూడా ఆ మహాత్ముడిని. అట్లాగా భలేగా ఈ పూలతోటి బిల్వపత్రాలతోటి తులసి దళాలతోటి పూజించుకోవడం అన్నది మనకు ఒక అపూర్వమైన అనుభూతిని ఇస్తుంది కదా. క్షుదీరామ్ గారు ఒకసారి వేరే ఊరికి ఎక్కడికో దూరంగా ప్రయాణమైపోతున్నారంట. అప్పటికి ఈ బిల్వపత్రాలు ఎక్కడ దొరకడం లేదు దరిదాపుల్లో. అక్కడెక్కడో ఒక చెట్టుకి భలే కనపడ్డాయంట ఆయనకి. చాలా దూరం వెళ్ళిపోయినారు అప్పటికే. కానీ ఏందో ఆ బిల్వపత్రాలు చూసి తన పైనున్న వస్త్రాన్ని పరిచి చక్కగా దేవుణ్ణి ధ్యానం చేస్తూ జపిస్తూ ఆ బిల్వపత్రాలన్నీ కోసుకొని ఎంతో దూరం తిరిగి వెనక్కి వచ్చేసారంటండి. ఆ పని మీద ఊరికి వెళ్లకుండా వచ్చి స్నానం చేసి ఎంత పొంగిపోతూ పూజ చేసుకుంటారండి. ఆ పూజా ద్రవ్యాలని ఆ పూల్ని అర్పించేటప్పుడు మన మనస్సుని మన భావాల్ని మన ప్రేమనంతా కూడా అక్కడ పెడుతూ ఉన్నట్లు అర్పించుకుంటున్నట్లు భావన చేస్తూ పూజించుకుంటే ధన్యులమైపోము మనము. అందుకు పూజా క్రతువు పూజా కార్యక్రమం మనసు నిలబడడానికి నిర్దేశించినవి కదా ఇవన్నీ కూడా. ఎంత అద్భుతమైన విషయాలండి. ఆ నిర్మాల్యంతో కూడా మనకి ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆ నిర్మాల్యము మనకి వివేకానంద స్వామి చికాగో సర్వమత మహాసభలో ఒక అద్భుతమైనటువంటి పుష్పదంతుడి శివమహిమ్నా స్తోత్రంలోంచి ఒక శ్లోకం చెప్తాడు కదా. అద్భుతమైన శ్లోకం అది. మొత్తం సమస్తమైన ఆయన ఉపన్యాస సారాంశము, సనాతన ధర్మంలోని సారాంశము, సమస్తమైనటువంటి మత సంప్రదాయాల్ని కూడా మా సనాతన ధర్మం గౌరవిస్తుంది, విలువిస్తుంది. గురుదేవులు చెప్పినటువంటి ఉదార విశ్వజనీన మతానికి మూలసూత్రమైనటువంటి మతాలెన్నో మార్గాలు, అన్ని మతాలు సత్యాలే అని చెప్పి ఎంత అద్భుతంగా నిర్వచించారో ఉపదేశించారో దానన్నింటినీ ఈ ఒక్క శ్లోకంలో పొందుపరిచేశాడు మహానుభావుడు. పుష్పదంతుని హిమమహిమ్న స్తోత్రాన్ని చికాగో వేదిక మీద ఉద్ఘాటించాడు ఆయన. అద్భుతంగా చెప్తాడు ఆ శ్లోకంలోని భావం. అయితే ఆ శ్లోకాన్ని రాసినటువంటి పుష్పదంతుడు గంధర్వుడు. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మహారాజు అద్భుతమైనటువంటి పూల వనంలో పూలన్నీ తీసుకెళ్ళిపోయేవాడు పూజకి, శివ పూజకి. ఈ రాజుకు అర్థం కాదు, ఎవరబ్బా ఈ పూలన్నీ మాయం చేస్తున్నాడు. గంధర్వుడు కదా ఆయన, అద్భుతంగా అస్సలు ఏమీ కనపడ్డు మనుషులకి. వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇట్లా కాదురా అని చెప్పి ఏం చేస్తాడంటే ఎటువంటి మాయావేషంతో వచ్చినా కనపడకుండా వచ్చినా ఈ నిర్మాల్యాన్ని తొక్కితే వాళ్ళ రూపం, రాక్షసులైతే రాక్షస రూపము, దేవతలైతే దేవతా రూపము వచ్చేస్తుంది వాళ్ళకి. నిర్మాల్యానికి అంత శక్తి ఉందని ఈ రాజు తోట మొత్తం నిర్మాల్యాన్ని జల్లిచ్చేస్తాడు. ఇదిగో వచ్చేసాడు పుష్పదంతుడు పుష్పాల కోసం. అప్పుడు ఏమైంది, ఆయన రూపం ఆయనకి వచ్చేసింది. ఇది ఒక అద్భుతమైనటువంటి కథ కదండి. తర్వాత జరిగిందనుకోండి, అంతటి మహాభక్తుడు తన తోటలోకి రావడం కూడా ఆయనకి ఒక గర్వకారణమే అవుతుంది. అటువంటి శివమహిమ్నా స్తోత్రంలోంచే ఒక శ్లోకాన్ని తీసుకునే మన గురుదేవులు 12 శివాలయాల్లో ఉన్నటువంటి ఆ 12 శివలింగాలు ఉంటాయే శివాలయాలు బుజ్జివి ఎంతగా బాగా కట్టించిందో మహాతల్లి రాణి రాస్మణీదేవి. అటువైపు కాళికాదేవి భవతారిణి తల్లి ఉంటుంది. చక్కగా దివ్యమైన అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఎదురుగ్గా కొంచెం అన్ని మెట్ల మీద వరుసగా ఎంత దివ్యంగా తీర్చిదిద్దింది ఆ శిల్పకళ అంతా కూడా. 12 శివాలయాల్లో ఒక్క శివాలయంలో ఈ శివమహిమ్నా స్తోత్రంలోని ఒకానొక స్తోత్రంలో శ్లోకాన్ని పాడుతూ పరవశించి కళ్ళ నీళ్లు కారిపోయి తడిచిపోయిందంట వక్షస్థలం అంతా కూడా. అది ఏమి పార్వసత్యము, అందరూ వాళ్ళకి అర్థమవుతుంది ఆ పార్వసత్యము. ఏంది పిచ్చి, ఆయనకి పిచ్చి ముదిరిపోయింది, ఈరోజు ఖచ్చితంగా ఈయనకి ఇంకా ఉద్వాసం చెప్పేస్తారు, పంపించేస్తారు ఇంకా గుళ్ళోంచి అనుకుంటూ ఉన్నారు. అప్పుడే వచ్చాడు మన మధురనాథ్. దూరం నుంచి చూశాడు.
అబ్బా ఏం మహాత్ముడైనా, ఏం పారవస్య భావము, పొంగిపోతున్నాడు. ఆయన స్థితి ఈయనకి బాగా అర్థమవుతుంది ఎప్పుడు. తర్వాత అందరూ వచ్చి ఏదేదో కంప్లైంట్ చేయబోతే ఎవడైనా సరే ఆయన మీద చెయ్యి వేస్తే తలకాయ లేచిపోతాయి, మెడకాయ మీద తలకాయ ఉండదు అంటాడండి. ఎంత మద్దతు ఇచ్చాడు. జగజ్జనని ఏమి లీల చేసింది, ఎంత వెన్నుదన్నుగా వీళ్ళని నిలిపింది ఈ మహాత్ముడికి, రాణి రాస్మణిని, వాళ్ళ అల్లుడైన మధురనాథ్ విశ్వాస్ని. ఆ విధంగా ఈ శివమహిమ్న స్తోత్రం రచించినటువంటి పుష్పదంతుడు అనేటువంటి గంధర్వుడికి ఈ నిర్మాల్యానికి ఆ విధమైన సంబంధం ఉంది. అదేవిధంగా ఆత్మీయులారా, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మహాద్భుతమైన రచయితే కాకుండా ఆయన మహామంత్రసిద్ధుడు, మహాదైవ భక్తుడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, చాలా రాశాడు అనుకోండి. అందులో బాణావతి అనే పుస్తకంలో ఒక దేవతా పటం మీద ఉన్నటువంటి, ఒక మహా గురువు మీ పటం మీద ఉన్నటువంటి ఆ పుష్పాలకి తర్వాత నిర్మాల్య స్థితికి వచ్చినప్పుడు దానికి ఎంత శక్తి ఉంటుంది అని, అబ్బో ఆ మూల సూత్రంతోనే నడుస్తుంది ఆ నావలంతా. అదిరిపోయానండి నేనైతే ఆ పుస్తకం చదివి. అంటే అందులో కథానాయకుడికి ఒక కామినీ పిశాచ్ అనుకోండి, ఒక గ్రహం పట్టేస్తుంది అతనికి ఒళ్ళేకి. ఆ గ్రహాన్ని వదిలించడం కోసం ఎన్ని రకాలుగా ఈ నిర్మాల్యాన్ని వాడతారో అది కథాసూత్రం అంతా కూడా భలే అద్భుతంగా ఉంటుందండి. అంటే భగవంతుడి దగ్గర, అందుకే కదా మనం ఆ నిర్మాల్యాన్ని తీసేటప్పుడు ఏం చెప్తాం, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావయేన పూజయేత్ అన్నది కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నిర్మాల్యం అంటే తీసేస్తున్నాం కదా, దీన్ని ఎలాగ చెప్తున్నాం, దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయము, అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేసి, దేహమే నేను అనేటువంటి భావన తీసేసి అదొక నిర్మాల్యంగా, సోహం భావం, నేనే ఆ బ్రహ్మమును అనేటువంటి అదొక ఉత్కృష్టమైన స్థితి అనుకోండి. ఆత్మీయులారా, మీకు అందరికీ తెలిసిందే, అది రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ విధంగా నిర్మాల్యం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అటువంటి ఆ తులసీ దళాన్ని, ఆ నిర్మాల్యాన్ని నేను ఆఘ్రాణించాను కదా, స్వీకరించాను కదా. కళ్ళకు అద్దుకుంటాం కదా మనం, కళ్ళకు అద్దుకొని తల మీద పెట్టుకొని మళ్ళీ బారేస్తాం అది నిర్మాల్యాన్ని. ఆ నిర్మాల్యం అంత పవిత్రమైనది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అటువంటి నిర్మాల్యాన్ని నేను ధన్యుడినవడం వల్ల ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు తులసీదళ గంధము అల్ప తపస్సులు పొందలేరు కాబట్టి ఆ వేదాలు సైతం కూడా పొందలేనటువంటి భాగ్యాన్ని నేను పొందాను అని ఈ శ్లోకంలోని భావం. ఇక 2 ఉన్నాయి. ఈ ఎపిసోడ్తో మనం పూర్తి చేసేసుకుందాం. త్వత్పాదం ప్రతిమాం వివేకధిషణ దుర్వాసన కామిని హేమాదీన్ ప్రతిచోపకర్షతి చిరారబ్దేన తేనామునా హస్తాహస్తిరణేన ఖండిత బలం శ్రాంతం నిరాలంబనం కారుణ్యాంబునిధే మహాబలవత హస్తేన మాముద్ధర. ఇది వరకు శ్రీరామకృష్ణ కరావలంబం అని చెప్పుకున్నామే, ఇంచుమించు అదే భావమే ఇక్కడ కనిపిస్తుంది. నా వివేక బుద్ధి నీ పాద పద్మాల వైపు లాగుతోంది, నా విషయవాసనలు కామినీ కాంచనాల వైపు లాగుతున్నాయి. చిరకాలంగా ఈ హోరాహోరీ యుద్ధంలో చిక్కుబడి నా బలం ఖండితమైనది, అలసిపోయాను, నిస్సహాయుడిని. ఓ కరుణాంబురాశి తండ్రి, నీ శక్తివంతాలైన చేతులు అందించి నన్ను ఈ దుస్థితి నుంచి ఉద్ధరించు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇక చిట్ట చివరి శ్లోకము ఈ యొక్క 4వ సర్గలో రామకృష్ణులే శరణాగతి అన్నటువంటి శీర్షికతో ఉన్న సర్గని మనం ఈరోజు పూర్తి చేసుకుందాం. చివరి శ్లోకానికి వెళ్తున్నాం. కళ్యాణ వసతస్య సద్గురు మహారాజస్య పాదాబ్జయో దేవద్వీపవతి ప్రవాహ వదనస్యూతానుసంధానతః దుస్సంస్కారమనంతకోటి జనిభిః సంపాదితం సోషయం చేతస్సాధు విశోదయంశ్చ నచిరాన్ముచ్చై భావోదన్వతః. సకల కళ్యాణ గుణాలకు ఆలవాలమైన సద్గురురాజ చరణ కమలముల యందు ఎడతెగని గంగా ప్రవాహం వంటి ధ్యానంతో అనుసంధానమనర్చి నా అనంతకోటి జన్మల దుష్ట సంస్కారాలు నిర్మూలించు
అన్వయించుకొని అచిరకాలంలోనే చిత్తాన్ని పవిత్రం నడుచుకొని భవసాగరాన్ని తరిస్తాను. ఇదే భావం మనందరికీ అన్వయించుకుందాం. మూర్తిత్రయం యొక్క ఆశీస్సులు మనకు ఈ సాధనలో లభించాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాము. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.